ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ భూతం అనేటువంటిది కూడా సామాజిక కోణంలో రాసేటువంటి వార్తలు. ఇది తప్పుంటే తప్పును అని చెప్పేటువంటి పరిస్థితి. సామాజిక కోణంలో సామాజిక న్యాయం కోసం నిలబడేటువంటి సందర్భం. ఇలా సబ్బండ కులాల విషయంలో గానీ, సబ్బండ జాతుల విషయంలో గానీ, రాజ్యాంగ నిర్మాత విషయంలో గానీ ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా నిలబడేటువంటి ఏకైక నినాదం జై భీమ్ టీవీ దినపత్రిక. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం, బెట్టింగ్ భూతం ప్రాణాలు ఇస్తుంది. ఎంత దారుణం చూడండి. బెట్టింగ్ భూతము ఇలా వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోయి జీవితాన్ని వినాశనం చేసి ఆ కుటుంబానికి దూరం చేసి కనీసం కనబడలేనటువంటి పరిస్థితిలో ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటువంటిది భయంకరమైనటువంటి భూతం మీద అంటే బెట్టింగ్ భూతం. ఈ రోజు బెట్టింగ్ భూతంలో చాలా వరకు కుటుంబాలు ఇయ్యాల కాక వికలం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసు యంత్రాంగం చేస్తుంటే కొన్ని సందర్భాల్లో పోలీసు యంత్రాంగం చూడండి వ్యవహరిస్తుంది. కొన్ని సందర్భాల్లో పోలీసులే దగ్గరుండి నడిపించేటువంటి సందర్భం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిజంగా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ లో ఉన్నటువంటి సందర్భాలున్నాయో, ఎవరైతే నిజంగా ఆడేటువంటి వ్యక్తులు ఐఎంఈ నెంబర్ ద్వారా వాళ్ళను ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకోవచ్చు. కానీ అన్ని చేస్తానంటే చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ పరిధి ఉన్నప్పుడు కూడా చేయలేని నేపథ్యం. అందుకోసమే ఇగో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో బెట్టింగ్ యాప్లు సంబంధించిన ప్రధాన వార్త. చాలా వరకు ప్రాణాలు పోయినటువంటి సందర్భంలో ప్రధానంగా రాసినటువంటి వార్త, బెట్టింగ్ భూతం ప్రాణాలు ఇస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ను శాస్త్రంగా నిషేధించాలి.